భగవాన్ అమ్మా ఇంకా 10 నిమిషాల్లో నేను ఆత్మని బంధించబోతున్నాను. ఆ సమయంలో వాళ్ళని ఎలాగైనా బయటికి వచ్చేయమని చెప్పు. అలాగే అమ్మా. పూజని మొదలు పెట్టబోతున్నాను. హలో రాహుల్, ఇంకా 10 నిమిషాల వరకు ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేయదు. ఆలోగా మీరందరూ బయటకు వచ్చేయండి. ఓకే డాడ్. చూడండి రా, డాడ్ ఏం చెప్పారంటే 10 నిమిషాల వరకు ఆ గోస్ట్ మనల్ని ఏం చేయదట. ఆ టైంలోనే మనం అందరం ఎలాగైనా బయటికి రమ్మన్నారు. ఈ 10 నిమిషాల్లో మనందరం ఎలాగైనా బయటికి వెళ్ళాలి, సరేనా? నువ్వు చెప్పేది నిజమేనా? కన్ఫర్మా? అలాగే రాహుల్, నిజంగా ఏం చేయదు. అలా అయితే ఆ సెటస్కోప్ ని నువ్వే వెళ్ళి తీసుకురారా. రే నువ్వు తీరా. వెళ్ళరా, కావాలంటే నువ్వు తీసుకో. నాకు వెళ్ళరా. సరే సరే నేను తీస్తాను. ఆశ నువ్వు ఊరికే ఉండు. పెళ్లి చేసుకుని 10-15 మంది పిల్లల్ని కనాలి. ఆశ వద్దు. ఆశ ఆశ ప్లీజ్. హార్ట్ బీటే వినిపిస్తోంది. అలాగా నేను కూడా వింటాను. ఏం చేస్తున్నావు? నీ హార్ట్ బీట్ వినిపిస్తుందా లేక నా పేరు వినిపిస్తుందా విందామని. సరే సరే మనం టైం వేస్ట్ చేయకూడదు. టెర్రస్ నుంచి ఒక దారుంది, మనం ఆ దారి గుండా వెళ్ళిపోదాం. చూసి త్వరగా రండి. లేట్ చేయకూడదు, త్వరగా వెళ్ళాలి. తనని కాపాడాలంటే మనకి ఇంటికి వెళ్ళి తీరాల్సిందే. అమ్మా అది వచ్చేసిందా? భగవాన్ అమ్మా ఈ అద్దాన్ని చూస్తూనే ఉండు. ఆ. నేను ఈ అద్దంలో ఆ ఆత్మని తీసుకొచ్చి బంధించబోతున్నాను. అది ఎలాగమ్మా నాకు కనబడుతుంది? దాన్ని బంధించిన తర్వాత ఈ అద్దం మొత్తం నీలం రంగుకి మారిపోతుంది. ఒకవేళ ఈ అద్దం పగిలిపోయిందంటే ఆ తర్వాత అద్దం నుంచి వచ్చే ఆత్మశక్తిని ఎవ్వరు అడ్డుకోవాలన్నా అడ్డుకోలేరు. నేను కూడా. మనం ఈ పాపము చెల్లితే మనకి అయ్యో దాని టార్గెట్ వాళ్ళు ముగ్గురే, మనం కాదు. మన సేఫ్. అయ్యో నా ఫ్రెండ్ గుండెల మీద కాలేస్తుంది. ఏంటి రివర్స్ లో వెళ్తుంది?
నేను వస్తున్నా. పరిగెత్తండి. చూసావా, చివరికి నిన్ను బంధించాను. నువ్వు పెద్ద తప్పే చేశావు. అమ్మా, నేను అడిగినట్లే అది వచ్చేసిందా? నీ కంట్లో కన్నీరా? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నేను ఎన్నో ఆత్మల్ని బంధించాను, కానీ నీ కన్నీళ్లలో ఏదో బాధ కనబడుతోంది. అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. అదేంటో చెప్పు. అయితే నువ్వు సాహస సింహ అభిమాని కథ విను. నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదా లేదా తప్ప? ఇప్పుడు నేను కాలేజ్ క్యాంపస్లోనే ఉన్నాను. స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం రండి. మేడం, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదనా లేదా తప్ప? తెలీదు. లేదు. గాయ్స్, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదేనంటారా లేదా తప్పంటారా? తప్పే అంట. అరే ఉండరా, సరే అంటాను సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదేనంటారా తప్పంటారా? ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను, రండి. ఎందుకంటే బ్రేకింగ్ న్యూసా? ఓ మై గాడ్. ఇదిగో ఇదే ఆ బ్రేకింగ్ న్యూస్. మేడం చెప్పండి మేడం, నోట్ బ్యాన్ కంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటి? నోట్ బ్యాన్ అది లేట్గానే ఇంప్లిమెంట్ అయింది. ఈ కాన్సెప్ట్ని ఎప్పుడో మా గురువు గారు చెప్పారు. ఏంటి మీరనేది? ఎవరు మీ గురువు? సాహస సింహ విష్ణు సార్. విష్ణు సారా? కొంచెం వివరంగా చెప్పండి. విష్ణు సార్ అప్పుడే చెప్పారు, మనమే అప్డేట్ అవ్వలేదు. అది సరే, నోట్ బ్యాన్ చేయడం సరైందేనంటారా తప్పంటారా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే బ్లాక్ మనీ ఎలా మారాలో అలా మారిపోయింది. అందువల్ల మిడిల్ క్లాస్కి లో క్లాస్కి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. నోట్ బ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతోంది. ముందు తన్ను బ్యాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇది వెంటనే రాహుల్ కి చెప్పాలి. త్వరగా పని పూర్తవ్వాలి. చెయ్యి. వాడెక్కడికి వెళ్ళాడరా? హలో. హలో చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నానే. సరే సరే, వెంటనే కాలేజీకి రా. ఎందుకు? ఇక్కడ ఒక అమ్మాయి ఓవర్ గా చేస్తుంది. దాన్ని బ్యాన్ చేయాలి. త్వరగా రా. సరే బ్యాన్ చేయొచ్చులే. ఎవరిని బ్యాన్ చేయాలి? నీకు తెలిసిందేగా, అదే ఆ విష్ణుప్రియ. విష్ణుప్రియనా? సరే ఉండు. త్వరగా వచ్చేయ్.